నమస్తే. ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలో స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం. ఏ దేశ ప్రగతి అయినా సరే ఉన్నటువంటి ఒక పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయ రంగం, మరీ ముఖ్యంగా విద్యుత్కి సంబంధించినటువంటి ఒక క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ వీటి మీద ఆధారపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పటి వరకు మనం తీసుకుంటే 1962లో ఉన్నటువంటి అణుశక్తి చట్టం, 2010లో మనం తీసుకున్న అణుబాధ్యత చట్టాలు ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఈ రెండిటి ద్వారా ఈ అణురంగానికి సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే పేరుతోటి షార్ట్కట్లో చెప్పుకోవాలంటే శాంతి అనే ఒక బిల్ని తీసుకురావడం, ఉభయ సభల్లో దీని గురించిన సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఒక చట్టంగా రూపొందడం మనకు తెలిసినటువంటి అంశమే. సో ఈ చట్టం రూపొందించిన తరువాత అణురంగంలో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఒక కొత్త నవశకం మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 440కి పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ అణు విద్యుత్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ లేక ప్రైవేటు భాగస్వామ్యంతోనో లేకపోతే ప్రైవేటు రంగం నిర్వహిస్తున్నటువంటి అంశాలతోనూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం 2070 అంతా కూడా భారతదేశం జీరో ఎమిషన్ అనే ఒక లక్ష్యం ఉంది. ఇక మరీ ముఖ్యంగా 2047కంతా కూడా, అంటే మనకి 100 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించినటువంటి ఆ కాలానికి సంబంధించి 100 గిగావాట్ల సామర్థ్యంతో మనం 100 గిగావాట్ల సామర్థ్యంతో భారతదేశం ఒక కొత్త ప్రణాళికని రూపొందించుకున్న సంగతి మనకు తెలిసిందే. సో ఈ పరిణామ క్రమంలో మనకి ఈ అణు ఇంధన చట్టం అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇదే అంశం మీద మనం చర్చిద్దాం. ఈనాటి చర్చా కార్యక్రమానికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ సిఎండిగా ఉన్నటువంటి మోటుపల్లి ప్రసన్న కుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ గారు మనతో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. రామకృష్ణ గారు, ఈ శాంతి బిల్లుకు సంబంధించి మీ ఓపెనింగ్ రిమార్క్స్ సార్. శాంతి చట్టం 2025 మన డిసెంబర్ 20 నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ కూడా పొందింది. ఇది భారతదేశపు అణు విద్యుత్ రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే చట్టం అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా క్వాంటమ్, క్వాలిటీ అండ్ డైనమిక్స్, స్పీడ్, డైరెక్షన్, ఈ అన్ని రంగాల్లో కూడా భారతదేశపు అణు విద్యుత్ రంగం ఇంకా ఇదివరకట్లా ఉండట్లేదు. గత 70 సంవత్సరాల్లో జరిగినటువంటి మార్పులు ఒక ఎత్తు అయితే, రానున్న 22-24 సంవత్సరాల్లో 22 ఇయర్స్లో జరిగే మార్పులు అనేక రెట్లు ఎక్కువ ఉండబోతున్నాయి. ఉదాహరణకి ఇప్పటివరకు ఉన్న మన అణు విద్యుత్ రంగ సామర్థ్యం 8.1 గిగావాట్లు, అంటే దాదాపు 8100 మెగావాట్ల సామర్థ్యం. 1 గిగావాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 మెగావాట్స్. సో అట్లా ఉంటే మనం పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే 2047 కల్లా దీన్ని 100 గిగావాట్స్, అంటే 1,00,000 మెగావాట్లకు తీసుకెళ్లాలనేటువంటి అంబిషియస్ టార్గెట్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తుంది. చాలా అంబిషియస్ టార్గెట్. అతి తక్కువ టైంలో మనం చాలా ఎక్కువ లక్ష్యాలను అందుకోవడానికి పరిగెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రెండోది 2033 కల్లా పెట్టుకున్న టార్గెట్, అంటే ఒక 7-8 సంవత్సరాల్లోనే దాదాపు 22,000 మెగావాట్ల సామర్థ్యాన్ని కూడా అణు విద్యుత్ రంగంలో మనం జోడించాలని అనుకుంటున్నాం. దీంట్లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అనేక ప్లాంట్స్ అండర్వేలో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇది సరిపోదు అనేటువంటి ఒక ఆలోచన మన కేంద్ర ప్రభుత్వం. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, జాయింట్ వెంచర్స్, ఫారిన్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ శాంతి అంటే మనం యాక్చువల్గా అణు విద్యుత్ రంగాన్ని ఎప్పుడు కూడా శాంతియుత ప్రయోజనాలకే వాడతాం అనేది భారతదేశపు మొదటి నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన విధానం. ఆ విధానానికి అనుకూలంగానే ఈ బిల్లు షార్ట్ ఫామ్ వచ్చేసి శాంతి చట్టం అనేటువంటి చాలా అందమైన పేరు. అణు విద్యుత్ రంగానికి శాంతి అని పెట్టుకోవడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించి చాలా కీలక సంస్కరణ తీసుకురావడంలో కానీ, లేకుంటే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రస్తుతం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కి సిఎండిగా ఉన్న మోటుపల్లి ప్రసన్న కుమార్ గారు, మన తెలుగువారు, వారు మనకి ఎంతో వాళ్ళకి బిజీ షెడ్యూల్లో కూడా మనకు జూమ్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. సార్, వెల్కమ్ టు స్పాట్లైట్ ప్రోగ్రామ్.
సార్ ముఖ్యంగా ఈ అణు శాంతి చట్టంగా షార్ట్ ఫామ్లో చెప్పుకునేటటువంటి ఈ అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని సుగమం చేసేటటువంటి ఈ బిల్లుకు సంబంధించి, ఈ చట్టానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో దీనివల్ల భారతదేశ సుదీర్ఘ ప్రయోజనాలని ఎలా నిర్వచిస్తారు? గత 10 సంవత్సరాలుగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి నాయకత్వంలో విద్యుత్ రంగంలో, ఇంధన రంగంలో చాలా చేంజెస్ అయ్యాయండి. మనం ఎనర్జీ డెఫిషియెంట్ సినారియో నుంచి ఎనర్జీ సఫిషియెంట్ సినారియోకి ఆల్రెడీ మనం వచ్చాం. మనం పెట్టుకున్న టార్గెట్ల ప్రకారం 2030 కల్లా మనం 50% కన్నా ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి ఎనర్జీ తీసుకొస్తామని, 2047 కల్లా ఎనర్జీ ఇండిపెండెంట్ అవుతామని, వికసిత్ భారత్ అవుతామని, 2070 కల్లా మనం నెట్ జీరో అవుతామని టార్గెట్స్ మనం పెట్టుకుని దానికి ముందుకెళ్తున్నాం కదా. ఈ డైరెక్షన్లో ఈ అణు విద్యుత్ బిల్ యాక్ట్ అంటే శాంతి యాక్ట్ చాలా విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చే అవకాశం ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ శాంతి బిల్లు మన భారతదేశానికి ముందు జనరేషన్కి మనశ్శాంతిగా ఉండేట్టు, ఎనర్జీ ఇండిపెండెంట్గా ఉండేట్టు చేసే బిల్లుగా మనం వర్ణించవచ్చండి. ఓకే, అంటే సార్ ఇక్కడ 2 అంశాలు. అణు విద్యుత్తుకు సంబంధించి ప్రజల్లో అనేక రకాలైనటువంటి భయాలు ఒకవైపు, మారుతున్న రంగంలో టెక్నాలజీ మరొక వైపు. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, కొన్ని ప్రాంతాల్లో ఈ అణు విద్యుత్ ప్లాంట్కి సంబంధించిన కార్యకలాపాలని అడ్డుకునేటటువంటి పరిస్థితిని కూడా అక్కడ ఉంచవచ్చు. సో ప్రజలకి వీటి మీద అవగాహన పెంచి, అంటే ప్రైవేటు రంగంలో కూడా ఒక బాధ్యత గల ప్రమాణాలు నిర్వహిస్తారు, ఇక్కడ ఒక భద్రత ఉంటుంది అని చెప్పడానికి ఈ బిల్ ఏమైనా దోహదపడుతుందంటారా? ఈ చట్టం దోహదపడుతుందా? తప్పకుండా అండి. మనం ప్రపంచం మొత్తంగా చూసుకుంటే చాలా దేశాలలో అణు విద్యుత్ పవర్ జనరేషన్ చాలా ప్రెడామినెంట్గా నడుస్తుందండి. అది కాకుండా గత 50 సంవత్సరాలుగా చాలా దేశాల్లో ఈ అణు విద్యుత్ జనరేషన్ అవుతుంది, సేఫ్గా జనరేషన్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, తర్వాత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే లేటెస్ట్గా డెవలప్ అయ్యాయో వాటి ద్వారా మనం సేఫ్గా అణు విద్యుత్తు జనరేట్ చేయొచ్చు అనేది ఈ బిల్ ద్వారా మనకి వస్తుందండి. అది కాకుండా ఇందులో ఈ యాక్ట్ ప్రకారం అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అని ఒకటి కాన్స్టిట్యూట్ అవుతుందండి. సో ప్రైవేట్కి ఈ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షను, ఆపరేషను అలౌ చేసినా కూడా అది ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ దాన్ని ప్రతి విషయాన్ని కంట్రోల్ చేస్తుందండి. సో సేఫ్టీ రిలేటెడ్గా అన్ని మెజర్స్ ఈ యాక్ట్లో ఆల్రెడీ తీసుకున్నారండి. అంటే సార్ స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ తోటి ఒక కొత్త రకం, ఒక కొత్త శకానికి నాంది పలకాలి అని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న ఈ అంశంలో సో అపార అనుభవం ఉంది మీకు ఈ రంగంలో, విద్యుత్ రంగంలో. మనం ఎటువంటి ఫలితాలను ఆశించవచ్చు? మీకు తెలిసినట్టు మనకి గత 10 సంవత్సరాలుగా మన పర్ క్యాపిటా కన్జంప్షన్ అండి మనకి ఆల్మోస్ట్ 45% పెరిగింది. ప్రస్తుతం మన తలసరి విద్యుత్ వినియోగము 1500 కిలోవాట్-అవర్ అండి. ప్రపంచ యావరేజ్ విద్యుత్ వినియోగం మనం చూసుకుంటే అది 3000 కిలోవాట్-అవర్. అంటే ప్రపంచ యావరేజ్ విద్యుత్ వినియోగంలో మనం ఇప్పుడు సగం కూడా లేము. ఓకే, మనం 2047 కల్లా మనం వికసిత్ భారత్ అవ్వాలనుకుంటున్నాం, డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం. ప్రస్తుతం మనం డెవలప్డ్ కంట్రీస్ యావరేజ్ తలసరి విద్యుత్ వినియోగం తీసుకుంటే అది 10,000 కన్నా ఎక్కువ ఉందండి. అంటే ప్రస్తుతం మనం ఉన్న 1500 కిలోవాట్-అవర్ తలసరి వినియోగం నుంచి 2047 కల్లా మనం 10,000 కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగానికి మనం మన దేశ విద్యుత్ రంగాన్ని తీసుకెళ్ళాలి. సో అంటే ఆల్మోస్ట్ 6 times మనం పవర్ జనరేషన్ కెపాసిటీని పెంచుకోవాలి, పవర్ కన్జంప్షన్ని పెంచుకోవాలి.
సో వీటన్నిటికీ ఈ యాక్ట్ చాలా గొప్పగా సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే మెయిన్లీ ఎస్ఎంఆర్ టెక్నాలజీలో ఏంటంటే మనం లార్జ్ సైజ్ పవర్ ప్లాంట్ కాకుండా 50 మెగావాట్ నుంచి 200 మెగావాట్ వరకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చండి. తక్కువ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తక్కువ రిసోర్సెస్తో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అది కాకుండా ఈ రియాక్టర్స్ ఆపరేటింగ్ లైఫ్ మోర్ దాన్ 50 ఇయర్స్ అండి. ఓకే. థర్మల్ పవర్ స్టేషన్ ఆల్మోస్ట్ 25 to 30 ఇయర్స్ ఉంటుంది. ఇది మోర్ దాన్ 50 ఇయర్స్ ఉండటం వలన మనకి 2070 మనం ఏదైతే మనం నెట్ జీరో టార్గెట్ చేస్తున్నామో దానికి కూడా ఇది మనకి దోహదపడే విధంగా ఉంటుందండి. సార్ రామకృష్ణ గారు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అటు జపాన్, కెనడా, దక్షిణ కొరియా, లేకుంటే యూకే, స్వీడన్, ఫిన్లాండ్ ఇక్కడ తీసుకున్నా కూడా ఆల్రెడీ వాళ్ళు ఈ అటామిక్ ఎనర్జీకి సంబంధించి ప్రైవేటు రంగానికి కొంత అనుమతులు ఇచ్చారు. బట్ అక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఈడిఎఫ్ ఫ్రాన్స్లో వాళ్ళు ఎట్లయితే ప్రభుత్వ రంగ సంస్థ అయినా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నాయి. డైరెక్ట్గా ఇచ్చి నియంత్రణ అనేది ప్రభుత్వ రంగంలో ఉంటూ వస్తుంది. ఇక్కడ కీలకంగా మన ఇండియాలో ఈ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ యొక్క ఎక్సాక్షన్స్ కానివ్వండి, అంటే వాటికి సంబంధించినటువంటి త్రవ్వకాలు ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వ అజమాయిషీనే నడుస్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటే ఈ యొక్క రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఎటువంటి ఫలితాలని, అంటే ప్రభుత్వం ఆశించిన ఫలితాలని మనం ఎలా నిర్వచించుకోవచ్చు? తప్పదండి, ఇది ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవైపు మన ఓవరాల్ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి ఫినామినల్గా. భారతదేశం వల్ల జీసీసీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ అనుకుంటే వాటికి ప్రపంచ వేదిక అవుతుంది. అనేక దేశాలు వచ్చి మన దేశాన్ని ప్రిఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టాలెంటెడ్ యూత్ ఉండడము, టెక్నాలజికల్లీ ట్రైన్డ్ మన మ్యాన్ పవర్ ఉండడము, ల్యాండ్ ఉండడము, రిసోర్సెస్ ఉండడము, కంట్రీ కూడా డెమోక్రటిక్ కంట్రీ కావడం, ఇటువంటి అనేక అంశాల వల్ల మన దేశంలోకి ప్రపంచ కంపెనీలన్నీ వస్తున్నాయి. సో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. మన భారతదేశం డెవలప్ అవుతున్న దశలో తలసరి విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయి. ఒకవైపు విద్యుత్ వినియోగం పెరుగుతోంది, రెండోది మన భారతదేశం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో సంతకం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్నేటరీ. సో 2070 కల్లా కార్బన్ ఎమిషన్స్ లేనటువంటి నెట్ జీరో కార్బన్ కంట్రీగా మేము అవతరిస్తామని ఒక ప్లెడ్జ్ చేశాం. గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇటువంటి ప్లెడ్జ్ చేయడం మన ఇండియానే చాలా సాహసోపేతమైనటువంటి స్టెప్ అని చెప్పి. అమెరికా చేయలేదు, చైనా కూడా పూర్తిగా కమిట్ అవ్వలేదు, కానీ ఇండియా మాత్రం ఒక అడుగు ముందుకేసి చాలా దేశాలకు నాయకత్వం వహించే స్థితిలోకి వచ్చేసింది. సో ఈ పరిస్థితిలో మనకి క్లీన్ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరుగుతుంది, ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ చాలా ఫినామినల్గా అడ్వాన్స్ కూడా సస్టైనబుల్ ఎనర్జీ. మీరు అన్నట్టు కొన్ని యాక్సిడెంట్స్ గ్లోబల్గా 3-4 ఉంటాయి, 4-5 ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జపాన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా తీసుకుంటే, కానీ న్యూక్లియర్ ఎనర్జీ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా హ్యూజ్గా ఉన్నాయి కదా. కొన్ని వేల లక్షల మెగావాట్ల విద్యుత్ చాలా దేశాలు శాంతియుతంగా అనుభవిస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ, ఎటువంటి పొల్యూషన్ ఉండదు న్యూక్లియర్ ఎనర్జీలో. థర్మల్ ప్లాంట్స్లో కూడా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఎక్కడైనా హైడల్లో జరుగుతున్నాయి, మనకు తెలుసు. హైడల్ చాలా సేఫ్ అనుకుంటాం. యాక్సిడెంట్ జరగడం అనేది ఒక ఇండస్ట్రియల్ రిస్క్. దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వాటిని అదుపు చేసే టెక్నాలజీని, సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఎట్ ద సేమ్ టైం న్యూక్లియర్ ఎనర్జీకి వచ్చేసరికి మీరు ఇందాక అన్నట్టు కొన్ని భయాలు ఉన్నాయి. ఇదేమన్నా పెద్ద పెనుభూతం లాంటిదా అంటే అది పెనుభూతమే. ఎందుకంటే అదుపు తప్పితే యాక్సిడెంట్ జరిగితే చాలా నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ చట్టంలో మీరు శాంతి చట్టంలో తీసుకుంటే కొన్ని ప్రొవిజన్స్ మీద కొంత అపోజిషన్ పార్టీస్ నుంచి విమర్శలు వచ్చినప్పటికీ కూడా, అంటే క్వాంటమ్ ఆఫ్ కంపెన్సేషన్ ఎంత అనే దాని మీద అపోజిషన్ మోర్ అడుగుతుంది. ఈ బిల్లులో, ఈ చట్టంలో చెప్పిన ప్రొవిజన్ ఏంటంటే ఆ ఎస్ఎంఆర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ స్థాయిని పట్టి అంతవరకే దానికి ఒక క్యాప్ అంటే దానికి ఒక లిమిట్ పెట్టడం జరిగింది. ఏది కంపెన్సేషన్ ఎంత ఉండాలని 410 మిలియన్స్ అని చెప్పేసి డ్రాఫ్ట్ బిల్లో చెప్పారు. దాన్ని పెంచే అవకాశం ఉంది నేను అనుకోవడం. ఫైనల్ షేప్ ఇచ్చినప్పుడు 10,000 కోట్లు చేయాలని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ అడిగాయి. బట్ కంపెన్సేషన్ ఎంత అనేది ఎప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు. కానీ యాక్సిడెంట్ జరగాల్సిన అవసరం లేదు. జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు యురేనియం, థోరియం ఇటువంటి వాటిని ఎక్స్ట్రాక్షన్ చేయడము, ప్రాసెసింగ్ చేయడం ఇదంతా కూడా ప్రభుత్వ రంగ అధీనంలోనే జరుగుతుంది. టోటల్ గవర్నమెంటల్ కంట్రోల్ ఉంటుంది. అట్లనే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు కూడా స్టాచ్యూటరీ పవర్ ఇచ్చారు. ఇంతవరకు స్టాచ్యూటరీ పవర్ లేదు. దానికి మొదటిసారి మన శాంతి చట్టంలో స్టాచ్యూటరీ రికగ్నిషన్ ఇచ్చేసి దానికి ఒక అపిలేట్ అథారిటీ, దాని మీద ఒక ప్రాసెస్, ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. 100-200 వచ్చే అవకాశం ఉంది. అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఇచ్చారు, ఉంటుంది. అనేక అపెక్స్
మెకానిజమ్స్ పెడుతున్నారు. సో ఈ మెకానిజమ్స్ వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం మనం పెట్టుకున్న టార్గెట్ చాలా అంబిషియస్గా ఉంది. మీరు ఇందాక అన్నట్టు విదేశీ పెట్టుబడులు తప్పదు, విదేశీ టెక్నాలజీ కూడా తప్పదు. ఇలాంటప్పుడు ప్రభుత్వమే చేయాలి అంటే ఈ 1,00,000 మెగావాట్ల టార్గెట్ ఏదైతే ఉందో చాలా సంవత్సరాలు బట్టే అవకాశం ఉంది. 100 సంవత్సరాలు బట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 1952 నుంచి ఇప్పటివరకు మనం తీసుకుంది 8,000 మెగావాట్లు మాత్రమే. చూడండి, మీరు స్టడీ చేయండి. ఇంకో 22 ఏళ్లలో మనం 1,00,000 మెగావాట్లకు పోవాలనుకుంటున్నాం. అంటే ఎన్ని సైజులు 12 టైమ్స్ మనం పెంచాలని, 12-13 టైమ్స్ పెరగాలనుకుంటున్నాం. ఇంత కావాలంటే మన భారతదేశంలో మన 25-26 బడ్జెట్లో మనం పెట్టుకున్న బడ్జెట్ కేటాయింపు కేవలం 20,000 కోట్లు మాత్రమే. కానీ మనకు కావాల్సింది దాదాపు 1,00,000కు పైగా 2,50,000 కోట్ల బడ్జెట్ కావాలని పెట్టుబడులు కావాలని మనం అంచనా వేస్తున్నాం. ఇన్ని రావాలంటే విదేశీ పెట్టుబడులు తప్పదు, ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యం తప్పదు, విదేశీ టెక్నాలజీ కూడా తప్పదు. వీటన్నిటికి కూడా శాంతి చట్టం చాలా ఫ్యూచరిస్టిక్ చట్టం అని చెప్పొచ్చు. వీటన్నిటికి కావాల్సిన ప్రొవిజన్స్ ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. రైట్ సార్. ప్రసన్న గారు, ఇక్కడ ఒకటి మనం చూద్దాం సార్. టెక్నాలజీ అనేది రోజు రోజుకు పెరుగుతోంది. ఏ ఆధారిత గవర్నెన్స్ కూడా మనకి అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒకప్పుడు రష్యాలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, గతంలో జపాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇప్పుడు మనం వాటిని అన్వయించుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ టెక్నాలజీ డ్రివెన్ అనేది మారింది. ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తుంది, లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. సో సస్టైనబుల్ ఎనర్జీని మనం సాధించడానికి ఈ టెక్నాలజీ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే మీ అనుభవంలో రానున్న రోజుల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది? ఎందుకంటే మన చట్టంలోనే ఉంది, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడొచ్చు? గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో మనం 8 గిగావాట్ న్యూక్లియర్ కెపాసిటీ యాడ్ చేయగలిగాం. అవి కూడా పెద్ద సైజు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 5 lakh గిగావాట్ మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంటే అలా అందులో ఓన్లీ 3% మనం న్యూక్లియర్ పవర్ జనరేషన్ చేయగలుగుతున్నాం. సో మనం వికసిత్ భారత్ దిశగా, ఎనర్జీ ఇండిపెండెన్స్ దిశగా మనం ముందుకు సాగాలంటే మనం ఈ అటామిక్ ఎనర్జీని జనరేషన్ని మనం సేఫ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందండి. మన దేశంలో కూడా బాబా అటామిక్ రీసెర్చ్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్టర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఇతర దేశాల నుంచి మనం టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని దాని ద్వారా కూడా మనం తీసుకెళ్లే క్రమంలో మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సింది సేఫ్టీ. మనం విభిన్న దేశాలలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేట్ అవుతున్న అవర్స్ మనం కంపేర్ చేస్తే సేఫ్టీ ఇన్సిడెంట్స్, అన్సేఫ్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ అండి. అది కూడా కొన్ని డిఫరెంట్ రీజన్స్ వలన. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి ఈ టెక్నాలజీస్ డెవలప్ చేయడం జరిగింది. పెద్ద సైజు అణు విద్యుత్ కేంద్రాలు కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ స్మాల్ సైజులో తక్కువ ప్లేస్లో పెట్టే విధంగా టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ టెక్నాలజీని మనం ముందుకు తీసుకెళ్తే మనం సేఫ్గా అణు విద్యుత్తుని జనరేట్ చేస్తూ మనం క్లీన్ ఎనర్జీ టార్గెట్ మనది ఏదైతే ఉందో 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ అచీవ్ అవ్వాలనే లక్ష్యం దిశగా మనం పురోగమించవచ్చండి. సార్, అంటే ఇక్కడ మనం గతంలో కూడా చూసాము, కొన్ని అనుప్రయోగాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీలో వాటిని మళ్ళీ రీయూజబుల్, వాటిని మళ్ళీ క్లీన్ చేసి రీయూజబుల్ చేయడంలో కొంత మన భారతదేశం సాంకేతిక అభివృద్ధి సాధించింది అని వింటూస్తున్నాం. సో అది ఇక్కడ ఏమైనా మనకి ఉపయోగపడే అవకాశం ఉందా? తప్పకుండా అండి. మనకి మన కంట్రీలో యురేనియం రిజర్వ్స్, రేడియో యాక్టివ్ మెటీరియల్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మనమైతే మోస్ట్లీ మనం చేసుకున్న ఇంధనాన్ని దాన్ని రీయూజ్ చేసే క్రమంలో చాలా ఇండిజినస్గా చాలా టెక్నాలజీస్, సేఫ్ టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అవుతుంది. దాన్ని ఈ ప్రాసెస్ని మన శాంతి యాక్ట్ ఫర్దర్ స్ట్రెంథెన్ చేస్తుందండి. సో మనం సేఫ్గా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేసుకునే
అవకాశం టెక్నాలజీ ఆల్రెడీ కంట్రీలో అవైలబుల్గా ఉందండి. అంటే ప్రశ్న గారు ఇక్కడ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యువతకి ఒక కొత్త ఉపాధి అవకాశాలు రావడం, కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీని అంటే కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ని ప్రొవోకేట్ చేయడం, సో ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? సో మీరు గుర్తించినటువంటి కీ ఎలిమెంట్స్ ఏంటి? మెయిన్గా నేను ముందు చెప్పినట్టుగా మనకి ఇది తప్పనిసరి పరిస్థితి అండి. మనం పెట్టుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే మనం ఈ అణు విద్యుత్ రంగంలో పురోగతి సాధించాల్సిందే. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి మన ఈ శాంతి యాక్ట్ కూడా మనకి ఈ అటామిక్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్ళడానికి ఫెసిలిటేట్ చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మనం ముందు నుంచి కూడా మనం అణు విద్యుత్ రంగంలో మనం 8 గిగావాట్ యాడ్ చేసినప్పటికీ మనం R&Dలో చాలా యాక్టివిటీస్ నడుస్తున్నాయండి. సో ఈ యాక్ట్ వలన మనకి ఇంకా ఎంకరేజ్మెంట్తో యూత్ పార్టిసిపేట్ చేయడం, తర్వాత మనం 1 lakh మెగావాట్ ఎడిషన్ టార్గెట్ పెట్టుకున్నాం 2047 కల్లా. సో దానికి హ్యూజ్ క్యాపెక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండడం వలన యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగే అవకాశం ఉందండి. రైట్ రామకృష్ణ గారు, సో మీ ఉన్న తక్కువ సమయంలో ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్ అంటే ఇట్ ఇస్ ద ప్రోగ్రెసివ్ చట్టం అని చెప్పొచ్చండి. భారతదేశ ఎనర్జీ తద్వారా ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్ని సమూలంగా మార్చేటువంటి, అంటే మనం ఊహించినంత పెను మార్పులు మనం చూస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టు యూత్కి ఎంప్లాయ్మెంట్, టెక్నాలజికల్ అవకాశాలతో పాటు పెట్టుబడులు. భారతదేశంలో ఒక పెద్ద కన్స్ట్రెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇప్పటివరకు ఎనర్జీ సెక్టార్ ఒకటి మన కన్స్ట్రెంట్గా ఉంది. అంటే మన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ కెపాసిటీ అడిషన్ జరగడం లేదు. అది ట్రెడిషనల్ కోల్ బేస్డ్, హైడల్ బేస్డ్లో లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు అణు విద్యుత్ అనేది 24/7 వచ్చేటువంటి సెక్టర్. అంటే రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఇటువంటివన్నీ కూడా కొన్ని డే టైం మాత్రమే పీక్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉండి నైట్ టైం అంతగా లేదు. స్టోరేజ్ కెపాసిటీస్ మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనం క్లీన్ ఎనర్జీకి పోవాలనుకుంటాం. ఒకటి బరువు బాధ్యతలు ఉన్నాయి, మనం చాలా స్వచ్ఛమైనటువంటి పాత్రలో నడవాలనుకుంటున్నాం. ఈ రెండు బాధ్యతల మధ్యన భారతదేశం చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహిస్తుంది ప్రపంచ స్థాయిలో. దీనికి అణు విద్యుత్ రంగాన్ని మనం బలోపేతం చేసుకోవడం, ఫినామినల్గా మన లక్ష్య సాధన కోసం వాడుకోవడంలో ఈ శాంతి చట్టం చాలా గణనీయమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు, రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, షార్ట్ ఫామ్లో శాంతి చట్టంగా చెప్పుకునేటటువంటి ఈ చట్టం ద్వారా భవిష్యత్తు భారతావనికి ఒక ఆశాజనకం అనుకోవచ్చు ఎనర్జీ రంగంలో. ఇది ఈనాటి స్పాట్లైట్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.